అంటుంటారంటే రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఏమంటారంటే, ఇశ్రాయేలీలే క్రీస్తుని కొట్టి చంపేశారు కదండి, యూదులే క్రైస్తువుని తరుగుతుంటారు కదండి, యూదులకే నచ్చరు కదా యేసయ్య అని అంటూ ఉంటారు. కానీ రేపు రోజున ఈ యూదులే మహా గొప్ప సువార్థికులు అయిపోతారు. ఈ యూదులే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ చెదిరిపోయి ఉంటారు. ప్రతి దేశంలో యూదులు ఉంటారు. ఎప్పటి వరకు క్రీస్తు దేవుడు కాదన్న వాళ్ళే మేము తప్పు చేసాం, మేము అర్థం చేసుకోలేకపోయాం, మాలో మీరు అవ్వకండి, నిజమైన దేవుడు యేసయ్యే అని ఎవరైతే ఒకప్పుడు దూషించారో వాళ్ళే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి చూడండి. ఈ లోకానికి క్రీస్తుని పరిచయం చేసిన వాళ్ళే క్రీస్తుని అంగీకరించేసి ఉంటే ఆ రోజునే క్రీస్తు ఇజ్రాయేల్కి పరిమితం అయిపోదును. అర్థమైంది నేను చెప్పింది? యేసయ్య దేవుడని ఇజ్రాయేలీలు యూదులు అప్పుడే నమ్మేసి ఉండుంటే ఆ దేవుడు ఆ దేశానికి దేవుడు అయిపోదురు. వాళ్ళు నమ్మేసి ఉంటే, వాళ్ళు నమ్మలేదు గనుకే ఆ అపోస్తులు కూడా అక్కడి నుంచి పరిగెట్టిచ్చారు గనుకే ఆ క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళు ప్రపంచానికి చెదిరారు. వీళ్ళు అంగీకరించి ఉంటుంటే అక్కడ ఉండిపోతున్న సువార్త, అక్కడ వాళ్ళకి దేవుడైపోతుడు ఆయన. యూదుల దేవుడంట, బౌద్ధుల దేవుడంట, సిక్కుల దేవుడంట, జైనుల దేవుడంట ఎలాగ ఉండిపోదును, యూదుల దేవుడిగా క్రీస్తు ఉండిపోదును. వాళ్ళు నమ్మకపోవడం వల్లే క్రీస్తు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. యూదులు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు.